గాలి మాదిక్కే మల్లుతుంది, గెలిచేది మేమే అని అన్నారు కారు పార్టీ వాళ్ళు. సెంటర్లో ఉన్నోళ్ళ మేమే అన్ని తీర్ల ఎలుగులో వేస్తాం అని అన్నారు పువ్వు పార్టీ వాళ్ళు. తెలంగాణలో అధికారంలో ఉన్నది మేమే, ఇచ్చేదైనా తెచ్చేదైనా మా చేతుల్లోనే ఉన్నది అని అన్నారు షే పార్టీ వాళ్ళు. మూడు పార్టీలు గట్టినే కొట్లాడినాయి. కానీ ఎంతమంది పోరాటం చేసినా ఆఖరికి గెలిచేది ఒకరే. అట్లా ఇక ఆ జూబ్లీ హిల్స్ గడ్డ షే పార్టీ వాళ్ళ అడ్డా అయ్యింది ఇప్పుడు. దుమ్ము లేపిన్రు పోయినరు షెయి పార్టీ లీడర్లు. అట్లిట్లా తిప్పలబడి జూబ్లీ హిల్స్ అడ్డాల కాంగ్రెస్ జెండా ఎగిరేసిండ్రు. కారు పార్టీ అభ్యర్థి సునీతక్క మీద షెయి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దగ్గర 25,000 ఓట్లతోని గెలిచిండ్రు. పొద్దుగాల ఓట్లు లెక్కబెట్టుడు చాలు చేసినాక తొలత సంది షెయి పార్టీ వాళ్ళు ఆవానే నడిచింది. అందుకే ముందే మిఠాయిలు తినిపించుకున్నారు షెయి పార్టీ లీడర్లు. పూరముట్ట ఫలితం రాకముందే ఎక్కడోళ్ళు అక్కడ సంబరాలు చేసిండ్రు. ఇక ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించిన పబ్లిక్ కు నవీన్ యాదవ్ అన్ని తీర్ల అండగా నిలబడతా ఎలుగుల చేస్తా అన్నట్టు మాటిచ్చిండు. ఇక పొద్దుమీకంగా మైకుల ముంగటికి వచ్చిన సీఎం రేవంత్ సార్ ఏమన్నాడో చూడండి. 51% ఓట్లు, మోర్ దాన్ 50% ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. ఈ రోజు బీఆర్ఎస్ కు 38%, బీజేపీకి 8% ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51% ఓట్లతోని ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. అన్నట్టు కారు పార్టీ వాళ్ళు ఎన్ని తీర్ల ముచ్చట్లు చెప్పినా పబ్లిక్ షెయి పార్టీనే నమ్మినరా అన్నట్టు మాట్లాడిండు సారు. మాటల మాట సీఎం సారు మాజీ సీఎం ముచ్చట కూడా ఎల్లదీసిండు. ఇక చూడరు ఏమన్నాడో. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. కేసీఆర్ గారి క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను. ఇంకో దిక్కు ఎలక్షన్ల ఫలితం మీద కారు పార్టీ వాళ్ళ ముచ్చట అలాగున్నది. చూడండి వాళ్ళు ఏమన్నారో. దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. తప్పకుండా ముందుకు పోదాం. ఇవన్నీ సహజం, గెలుపులు ఓటములు సహజం. దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరింత బలంగా వద్దాం, ముందుకొద్దాం. ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి. ఇక్కడితోనే అయిపోలేదు కదా, ముంగట ఇంకా చాలా ఉన్నది అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఎప్పటికైనా సరే షెయి పార్టీకి గట్టి పోటీ ఇచ్చేది కారు పార్టీ వాళ్ళేనని తేలిందా అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక అది అట్లుంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు కాబట్టి గిదే ఊపులా అటు సర్పంచ్ ఎలక్షన్లకు కూడా పోవాలని ఆలోచనలు చేస్తున్నారట సర్కారు వాళ్ళు. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూడాలి. ఇంకో దిక్కు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా చెట్లు వాడతారు, వాళ్ళ జాగాల్లో మళ్ళా బై ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు చూపిస్తాం తడాకా అంటుండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. పోత ఏమవుతుందో ఇక. మొత్తానికి జూబ్లీ హిల్స్ దంగలైతే అట్టిట్లా ఒడిచింది. అంత అయిపోయింది, ఈసారి పప్పులు ఉడకవు అని అన్నారు. బీహార్లో లాలూ సార్ కొడుకే సీఎం అవుతాడు అని అన్నారు. పొట్టు తిరిగిర్రు, పొరక ప్రచారం చేసిర్రు. పువ్వు పార్టీ వాళ్ళ జట్టును ఓడగొట్టనీకే అందరు ఒక్కటే యుద్ధం చేసిర్రు. కానీ ఏం ఫాయిదా, ఎవ్వళ్ళని ముచ్చట్లు చెప్పినా బీహార్ పబ్లిక్ మళ్ళోసారి కాషాయ జట్టునే గెలిపించిర్రు. అబ్బో, వాళ్ళ సంబురాలు కాదు పొర్రి, అగ చూడరు మీరే. ఓ దిక్కు షెయి పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు లాలు సారు పార్టీ వాళ్ళు వీళ్ళు అందరూ దోస్తి కట్టిన బీహార్లో ఇచ్చుకపోయినట్టే అయ్యింది వ్యవహారం. లగాతారు నడుస్తుంది కావచ్చు లడాయి అనుకున్నారు చాలా మంది. కానీ ఎక్కడిది, పువ్వు పార్టీ వాళ్ళ జట్టు బాగా ఇంచి ఉరికింది. బీహార్లో మళ్ళోసారి కాషాయ జట్టు గెలిచి చూపించింది. అట్లిట్లా కాదు, ఈసారి ఇంకింత గట్టిగా వచ్చింది సీట్లు. అన్నింటికి మించి ఎమ్మెల్యేగా గెలవకుండానే సీఎం అయితాన నితీష్ కుమార్ మళ్ళోసారి అట్లనే ముఖ్యమంత్రి సీట్లే కూకోబోతున్నాడు. దేనికన్నా రాసి పెట్టి ఉండాలి అంటే గిదే కావచ్చు కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అటు 20 ఏండ్ల సంది సీఎం కావాలని తండ్లాడుతున్న లాలు సారు కొడుకు తేజస్వి యాదవ్ కోరిక అయితే తీర్తలేదు. ఈసారి కూడా లాలు సారు పార్టీ సిత్తుగా ఓడింది. షెయి పార్టీ వాళ్ళతోని కలిసినా ఏం ఫాయిదా లేదు, ఇంగింత ఆగమైనరు. అటు ఎలక్షన్ల ప్లానింగులు గీసుకుంటా పార్టీలకు లీడర్ సాబులకు మంచి చెడు చెప్పే ప్రశాంత్ కిషోర్ కూడా ఓ పార్టీ పెట్టి బీఆర్ ఎలక్షన్లలో పోటీ చేసిండు. కానీ గా పార్టీకి దిక్కు దివానం లేకుండా పోయింది.
ఇక 2020లో ద ప్లూరల్స్ పార్టీ అని పెట్టిన ప్రియా చౌదరి అనేట ఆమె బీఆర్ అసెంబ్లీ ఎలక్షన్లలో గెలిచేదాకా ముక్కుకు మూతికి మాస్క్ తీయనని ఒట్టు పెట్టుకున్నది. అక్కకు ఈసారి కూడా గా మాస్క్ తీసే భాగ్యం దక్కలేదు, ఓడిపోయింది. అన్యవగాని 2004 నుంచి ఇప్పటిదాకా రాహుల్ సారు నాయకత్వంలో చెయ్యి పార్టీ వాళ్ళు 95 సార్లు ఓడిపోయినరని, ఇంకో 5 సార్లు ఓడితే సెంచరీ కొడతారని పువ్వు పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుండ్రు. ఇక అటు బీఆర్లో మళ్ళోసారి గెలిచినందుకు పువ్వు పార్టీ జట్టు సంబరాలు జోరుగా చేసింది. ఎటు చూసినా మిఠాయిలు తినిపించుకునుడు, రంగులు పూసుకునుడు, డ్యాన్సులు, అబ్బో చిన్నగా లేదు పోన్రి ఎగురులాట. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇటు జూబ్లీ హిల్స్ లో ఓడిపోయినా సరే అటు బీఆర్లో గెలిచినామని తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లు కూడా సంబరాలు చేసుకుంటారు. సారు జపాన్ పోయిండు, సారు అమెరికా పోయిండు, సారు అటు పోయిండు ఇటు పోయిండు అని చెప్పుకునుడేనా ఎప్పుడు? అప్పుడప్పుడు బయటి దేశపోళ్ళను కూడా మన దిక్కు వచ్చేటట్టు చేయాలి. మనం అడగకుండానే వాళ్ళంతటా వాళ్ళే పెట్టుబడులు పెట్టేటట్టు చేసుకోవాలి. ఇగో ఏపీ సర్కార్ వాళ్ళు ఇప్పుడు గిసొంటి కార్యమే చేస్తుర్రు. పారి అట్లా విశాఖపట్నం దాకా పోయొద్దాం. సముద్రం ఒడ్డున పెట్టుబడుల జాతర జోరుగా నడుస్తుంది పోన్రి. ఎక్కడెక్కడ వాళ్ళంతా విశాఖపట్నం బాట పట్టిండ్రు. సర్కార్ వాళ్ళు పెట్టిన మీటింగ్కి వచ్చి తీరొక్క తీరులో ముచ్చట్లు చెప్తుండ్రు. 70 దేశాల నుంచి వచ్చిండ్రట చుట్టాలు. అట్లనే ఉపరాష్ట్రపతి, సీఎం చంద్రబాబు సారు, సెంటర్ మంత్రులు, తతిమ లీడర్లంతా పోయిండ్రు. రాష్ట్రాన్ని అన్ని తీర్ల ఎలుగుల చేస్తేందుకు, బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళతో పెట్టుబడులు పెట్టించేందుకు తీరొక్క తీర్ల మాట ముచ్చట్లు చేసిండ్రు. ఎట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు డాటా సెంటర్ తెరుస్తామన్నారు, గట్లనే రిలయన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఓ డాటా సెంటర్ తెరుస్తామని సర్కారులతో దస్కతులు చేసుకుంటారట. ఇట్లనే ఇంకో కంపెనీ వాళ్ళు కూడా 1,10,000 కోట్ల పెట్టుబడులు పెడతామన్నారట. ఇవే కాదు, ఇంకా మస్తు మంది ఏపీలో వాళ్ళ కంపెనీలు తెరవనికే చూస్తున్నారట. ఇక అట్లుంటే సీఎం సారు మాట్లాడుకుంటా ఏపీలో జల్దిగానే డ్రోన్ ట్యాక్సీలు రాబోతున్నాయి అన్నట్టు మాట్లాడిండు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా is also thinking to promote drones in a big way. Recently, our Honorable Prime Minister has announced Drone City, how we are going to produce drones for all use cases. I am assuring you, within 2 years' time, Government of India will permit our Piyush Goyal ji and others. We are going to launch drone taxis in India, that too from Andhra Pradesh. It is not far away. Within 2 years, we will launch. కర్నూలు జిల్లా ఓర్వకల్లు కాడ 300 ఎకరాలలో డ్రోన్ సిటీ కడుతున్నారట. దాంట్లో 40,000 మందికి ఎక్కువనే కొలువులు వస్తాయన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక్కడితోనే ఒడిసిపోలేదు, శనివారం కూడా బయటి దేశపోళ్లతోని మీటింగులు గట్టిగానే ఉన్నాయా అంటున్నారు. మరిగా ఆఖరికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు చేతికి అందుకుంటారో చూడాలి ఏపీ సర్కార్ వాళ్ళు. ఏమైనా పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి 10 మందికి పని దొరికేటట్టు చేసుడు అంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఓ అన్న జరగ్గా ఏసీ బంద్ చేయుర్రే. ఓ పక్కీడ నేనేమో సరికి వణుకుతుంటే మీరేమో ఏసీ ఇంత పెంచబడితే అన్నట్లు ప్రజలారా, 2 తెలుగు రాష్ట్రాలల్లా చలి మోక బగ్గ పెరుగుతుంది. చలికి ఒక్క మనుషులే కాదు మూగ జీవాలు కూడా గజగజ వణుకుతున్నాయని గీ ఉపాయం చేసిరట జూ పార్క్ అధికారులు. పాండ్రిగా ముచ్చటేందో చూద్దాం. చలికి ఒక్క మనుషులే కాదు లో పులులు కూడా గజ్జన వణుకుతున్నాయి. అందుకే హైదరాబాద్ జూ పార్క్ అధికారులు ఇగం చలికించి తట్టుకునే తానికి తీరు ఇకమతులు చేస్తుర్రు మూగ జీవాలకు. పులుల కాడ్నుంచి పిట్టల దాకా ఏ జీవరాశి కూడా చలికి వణుకొద్దు అని హీటర్లు, గన్నీ రోల్స్, చల్లగాలి తగలకుండా పడదాలు ఇంకా అవోటి ఇవోటి ఉపాయం చేస్తుర్రు. అయితే ఎంత పులైనా చలికి గజగజ వణుకుతుంది. అందుకే నవంబర్ కాడ్నుంచి ఫిబ్రవరి నడుమ నాక్టర్నల్ హౌస్ లో ఏసీ బంద్ పెట్టిర్రట. ఇక గరం పనులు ఎందాకొచ్చినాయి ఏం కథ అని అధికారులు అంతా కలెదిరిగి అరుచుకుర్రు. ఇక ఇదెట్లుంటే ఇటు మన హైదరాబాద్ పట్టణంలో శానా దిక్కుల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయే కాడికొచ్చింది కథ. సిటీ శివారు దిక్కుండే శానా జాగలలో 9 డిగ్రీలే నమోదవుతున్నాయట ఉష్ణోగ్రతలు. దీంతోని పొద్దుగాల పూట లేవాలంటే కూడా వశపడతలేదు జనాలకు. అందుకే సలిమంటలు, గరం గరం ఛాయలు తాకుండా నిమ్మలబడుతుర్రు జనాలు. అటు కొమరంభీం జిల్లా తిర్యానీల 8, సిరిసిల్ల జిల్లా రుద్రంగిల 9, ఆదిలాబాద్ జిల్లా నేరడ్గొండల 9 డిగ్రీలు వచ్చి పబ్లిక్ ను పరిశాన్ చేస్తుంది చలి.
తెలంగాణలో ఇట్లుంటే అటు ఏపీలో కూడా ఏం తక్కలేదు. అరకు, పాడేరు, లంబసింగియే కాకుండా మన్యం, శ్రీకాకుళం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు, చిత్తూరు జిల్లాలల్లా ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నదట చలి. అందుకే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనే తేడా లేకుండా మఫ్లర్లు, గరం కోట్లు, షెద్దర్లు, బిద్దర్లు కొనే బిజీలున్నారు జనాలు. ఏదేమైనా రాబోయే వారం రోజులు చలిమోత ఇగింత పెరుగుతుంది కాబట్టి సర్ది, దగ్గు, పడిశం, జ్వరాలు అసోటి అడ్డమైన రోగాలు వస్తాయి. జర్ర పైలంగా ఉండమని హెచ్చరిక చేస్తుర్రు మొగులధికారులు. చూసుకోరు మరిగా. ఎన్నిసార్లు కొట్టినా సావని పాము లెక్కనే తయారైనరు ఉగ్రవాదులు. ఉత్త పుణ్యానికి మనుషుల పానాలు తీస్తుర్రు. మేకవన్న పులుల తీరుగా మన మధ్యలోనే తిరుక్కుంటూ ఆగం పట్టిస్తుర్రు. అందుకే ఉగ్రవాదులను ఏరేసే కార్యం గట్టినే చేస్తుర్రు సర్కారోళ్ళు. దొరికినోళ్లకు సుక్కలు చూపిస్తుర్రు. ఎజుడు మొన్న ఢిల్లీలో బాంబు వేల్చినోని ఇల్లు నామరూపాలు లేకుండా పోయింది. గా ఉమర్ నబీ అనే బద్మాషిగాడు ఢిల్లీలో బాంబు పేల్చిండు. మన జవానన్నలు వాని ఇంట్లో బాంబు పెట్టి పేల్చిండ్రు. ఆ చూడరే జమ్మూ కాశ్మీర్ దిక్కు పుల్వామాలో ఉన్న గా నబీ ఇంటిని బాంబు పెట్టి పేరిస్తే మొత్తం తునాతునకల అయింది. గా పాడవట్లోడు చేయవచ్చే ఉత్త పుణ్యానికి 13 మంది పానాలు పోయినాయి. మస్తు మందికి దెబ్బలు తగిలినాయి. అందుకే ఉత్త గిడిచిపెట్టొద్దు, అంతు చూడాల్సిందే అన్నట్టు గట్టిగా కార్వాయి చేస్తుండ్రు మనోళ్ళు. ఇప్పటికే డాక్టర్ల ముసుగుల తిరుగుతున్న ఉగ్రవాదులను దొరకబట్టిండ్రు. వాళ్ళ ప్లానింగులన్నీ తెలుసుకున్నారు. అన్నిటికీ మించి గా విషం తయారు చేసిన బద్మాషిగాడు ప్రసాదాలల్లో కలిపి తినిపియాలని చూసిండాట. ఆఫీసర్లు గట్టిగా జాడిస్తే మొత్తం బయటికి గక్కిండు. ఇసోంటి లట్టుపుట్టుగాళ్ళు దేశంలో ఇంకెక్కడెక్కడ ఉన్నారో అందరినీ దొరకబట్టే పనిలోనే ఉన్నారట ఇప్పుడు ఆఫీసర్లు. మంచోళ్ళ తీరుగా మన మధ్యలోనే తిరుగుకుంటా అదను చూసి పానాలు తీస్తున్నారు ఉగ్రవాదులు. ఏదో ఒకటి అయ్యేదాకా వాళ్ళు ఎసోంటోళ్ళో తెలుస్తలేదు. ఇగిదిట్లుంటే శాత కాకపోయినా సరేగా పాకిస్తాన్ వాళ్ళు మాత్రం హెచ్డేసమే ఎత్తుండ్రు. పాకిస్తాన్ రక్షణ మంత్రి యుద్ధం చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అంటున్నాడు. అటు పక్కపొంటున్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకు సుక్కలు చూపిస్తుండ్రు. వాళ్ళతోని వశం కాక ఆగమాగం అవుతుండ్రు. అసోంటిది మన మీద యుద్ధం చేస్తారట అని ఇప్పుడు సోషల్ మీడియాలో తీరొక్క తీరులో ఆడుకుంటారు నెట్టన్నలు. ఏమైనా సరే అటు పాలి దేశం వాళ్ళని ఈడవద్దు, ఇటు మన దేశంలో ఉండుకుంటా మన మీదనే ఈ సంగక్కుతున్న వాళ్ళని ఈడవద్దు అని గట్టిగా కోరుతుండ్రు పబ్లిక్. దేశం తరఫ్కించి ఆటలాడి కప్పులు గెలిచిన ఆటగాళ్లకు సర్కారోళ్ళు గవర్నమెంట్ పదవులతో పాటు ఇల్లు జాగలు, నగదు పైకం కూడా ఇస్తుంటారు. గీ ముచ్చట్ల మన హైదరాబాద్ సిరాజ్ మియా ఇప్పటికే డిఎస్పీ పోస్ట్ కొట్టిన ముచ్చట ఏర్కున్నదే. అయితే మొన్న ప్రపంచ కప్పు గెలిచిన మన మహిళక్కల టీంలో కూడా ఒకళ్ళు డిఎస్పీ పోస్ట్ కొట్టిర్రట. మరి గామెవళ్ళు, ఏందా కథ అనేది చూసేద్దాం పార్. ఇంకెవళ్ళు, మన తోపు తురు మహిళా క్రికెటర్ దీప్తి శర్మ. అక్క ఆడిన తీరుకు ఏకంగా ప్రపంచ కప్పును ముద్దాడింది టీమిండియా. ఇక గింత టాలెంట్ ఉన్న ప్లేయర్ మన కాడ ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి, ఎంతో కొంత తారీఫ్ చేయాలి అని చెప్పి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు దీప్తి అక్కకు డిఎస్పీ పోస్ట్ ఇచ్చి గౌరవించిండు. కుశాల్ కిలాడి యోజన కింద ఆటగాళ్లకు అక్కడి సర్కార్ ఇస్తున్న సత్కారం అటగిది. అందుకే మొదలు పోలీస్ డ్రెస్ వేసుకున్న దీప్తి అక్క సీదా పోయి సీఎం యోగి సార్ను దీవెనార్థులు తీసుకుంది. సార్ కూడా శబాష్ బేటా, మన రాష్ట్రం పేరును పైకి లేపుడే కాకుండా దేశంలోనే మన యూపీ పేరు ముందు వరుసలో నిలబెట్టినవు, ఇంతకంటే సంబరం మాకేముంటది చెప్పు అని తారీఫ్ చేసి దిల్కుష్ చేసిండు. ఆ టెంక అదే డ్రెస్ లో పోయి ఆ రాష్ట్ర డీజీపీ సార్ను కూడా కలిసింది. ఆట ఆడి దేశానికి వన్నె తెచ్చినవు, ఆటతోని ఇంత పెద్ద కొలువు కొట్టినవు, ఇట్లాంటి వాళ్ళను చూసి కడమ పొల్లగాళ్ళు కూడా నేర్చుకోవాలి అని చెప్పి అక్కకు పోలీస్ డ్యూటీలు, వివరాలు, ఇచ్చే సౌలతులు అన్నీ పూసగుచ్చిండట పోలీస్ పెద్ద సారు. ఏదైతే గాని ప్రపంచ కప్ అసోంటి మొనగాని టోర్నమెంట్ల ఏకంగా టోర్నమెంట్కే తోపనిచ్చే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకునుడే కాకుండా ఇటు రాష్ట్ర సర్కార్ తరఫుకించి డిఎస్పీ పోస్ట్ కొట్టింది. మొత్తానికి మన హైదరాబాదీ సిరాజ్ మియా కొట్టినట్లు అక్క కూడా అదే పోలీస్ డ్రెస్ దొరికింది. ఆటల ఇంత గొప్పదనం ఉందా అని అనుకుంటుర్రు అందరూ.